హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూర్ణిమ. మన పూర్ణిమ ఫ్యామిలీకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో వేడివేడి పూరీలు చేస్తూ ఒక అద్భుతమైన జీవిత పాఠం అయితే చెప్పబోతున్నాను. అలాగే వీడియో చివరిలో పూరి అస్సలు నూనె పీల్చకుండా గంటల తరబడి అలాగే పొంగి ఉండాలంటే ఒక చిన్న సీక్రెట్ టిప్ అయితే చెప్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం కథలోకి అయితే వెళ్దాము. ఒక ఊరిలో గాలిపటాలు అలాగే బెలూన్లు అమ్మే ఒక వ్యక్తి అయితే ఉండేవాడు. అతని దగ్గర రకరకాల రంగుల బెలూన్లు అయితే ఉండేవి. ఎప్పుడైనా వ్యాపారం తగ్గితే అతను ఒక బెలూన్లో గాలి నింపి ఆకాశంలోకి వదిలేవాడు. అది అలా గాల్లోకి ఎగరడం చూసి పిల్లలందరూ మళ్ళీ బెలూన్లు కొనడానికి అతని దగ్గరికి వచ్చేవారు. ఒక చిన్న పిల్లాడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, అంకుల్, తెల్ల బెలూన్ ఎగురుతుంది, ఎర్రది కూడా ఎగురుతుంది, మరి ఈ నల్ల బెలూన్ కూడా ఆకాశంలోకి అంత ఎత్తుకి ఎగురుతుందా అని అమాయకంగా అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి నవ్వి ఇలా చెప్పాడు, ఏంటంటే బాబు, బెలూన్ రంగు వల్ల ఎగరదు, దాని లోపల ఏముందో అదే. ఆ బెలూన్లో గాలి కానీ హీలియం గ్యాస్ కానీ నింపుతాం కదా, దానివల్ల అది ఎత్తుకి ఎగురుతుంది అని చెప్పాడు. నిజమే కదండి. స్క్రీన్ మీద మీరు చూస్తున్న ఈ పూరి కూడా అంతే. అది ఏ రంగులో ఉంది, ఏ షేప్లో ఉన్నది అన్నది కాదు, దాని లోపల ఉన్న గాలి వల్ల పూరి అలా పొంగడం అయితే జరుగుతుంది. మన జీవితం కూడా ఇంతేనండి. మనకు ఎంత అందం ఉంది, ఎంత ఆస్తి ఉంది అన్నది విషయమే కాదు, మన లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంతటి ఆత్మవిశ్వాసం ఉంది అన్నదే మనల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకైతే తీసుకెళ్తుంది. బయట రంగుని చూసి కాదండి, మీ లోపల ఉన్న శక్తిని నమ్మి ముందడుగైతే వెయ్యండి. ఇంక నేను స్టార్టింగ్లో అయితే చెప్పాను కదండి, వంటగది చిట్కా అయితే చెప్తానని. అది ఏంటంటే, మీరు పూరీలు చేసేటప్పుడు హోటల్ స్టైల్లోని బాగా పొంగి ఎక్కువసేపు అలాగే ఉండాలి అంటే పిండి కలిపేటప్పుడు అందులోనే ఒక స్పూను ఉప్మా రవ్వ, అదే ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ ఉప్మా రవ్వ ఒక స్పూన్ అయితే కలపండి. అలాగే ఒక హాఫ్ స్పూను పంచదార కూడా కలపండి. అలా రవ్వ వేయడం వల్ల పూరి అయితే క్రిస్పీగా పొంగి అలాగే ఉంటుంది. పంచదార వల్ల పూరీకి మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి. మీరు తప్పకుండా అలా ట్రై చేయండి. పూరి మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను అలాగే ట్రై చేశాను. ఈరోజు నేను చేసిన ఈ పూరి అలాగే నేను చెప్పిన ఈ కథ, లాస్ట్లో నేను చెప్పిన ఈ టిప్పు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.